నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 5 కోఆప్టెడ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోఆప్టెడ్ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2వ డివిజన్లో ఆనందయ్య మందు పంపిణీ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. కరోనాని సైతం ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షలాది రూపాయలు విడుదల చేసినట్లు తెలియజేశారు. మంత్రి తన కార్యాలయంలో 13 మందికి 3.5 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ హోదాలను అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆరోగ్యశ్రీని చాలా బలోపేతం చేసి అన్ని వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వైట్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు శ్రీరామ రక్షగా ఉండే విధంగా ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ఏదైనా అరాకొర కనుక సీఎం మన ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఊరట కలిగించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాము. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేశాడు. ఈరోజు కరోనా వ్యాధి సైతం కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణ అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఎవరైతే లబ్ధిదారులు వచ్చారో వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని మా జగనన్న చేసే పథకాలను కూడా వారికి అందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. జగనన్న గారి అండదండలతో అలాగే మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. 12 మందికి 3,50,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం వైద్యంగా ఆదుకునే విధంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే మంత్రి గారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కలిసి తమ స్థితి ఏదైతే వైద్యం నిమిత్తం ఏదైతే ఉన్నాయో అవన్నీ అవసరాల నిమిత్తం వాళ్ళకి చెక్కులు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైద్య నిమిత్తం అయినా సరే ఏదైనా ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీలో లేకపోతే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది. జగనన్న మరి ఇన్ని చక్కటి సంక్షేమ పథకాల ద్వారా మళ్ళీ ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా అయినా సరే నేను ఆదుకుంటానని చెప్పేసి జగనన్న హామీ ఇవ్వడం, దాంట్లో తోడుగా మా వెల్లంపల్లి శ్రీను గారు కూడా వాళ్ళకి అండగా ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మీడియా ద్వారా తెలియదు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక 2వ డివిజన్లో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి దాదాపు 2,000 మంది స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ హయాం నుండి కూడా కోటేశ్వరరావు రాజకీయంగా మాతో ప్రయాణిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, గత కరోనా సమయంలో కూడా టైలర్లందరికీ ఆనందయ్య మందు పంపిణీ చేసినట్లు, మరలా నేడు కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ఈ మందు అందచేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య, కుటుంబరావు, మెయిన్ శివ, కరీముల్లా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్లో పెద్దలు, ఆత్మీయులు, టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మొన్న కూడా దాదాపుగా 2,000 మందికి ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఆనందయ్య గారి ముందు టైలర్స్ అందరి గారు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయనందరికి ఆయనే మంచి మనసుతో ముందుకొచ్చి దాదాపుగా ఈరోజు కూడా 1,500-2,000 మందికి
స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ గారు ఆనందయ్య మందు పంపిణీ చేస్తానికి ఈరోజు కోటేశ్వరరావు గారు ముందుకు వచ్చినందుకు ఆయనకు మా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి నిర్మల్ కుమారి గారు పాల్గొన్నారు. ఈరోజు కోటేశ్వరరావు గారు నెహ్రూ గారికి సన్నిహితుడిగా ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అదేవిధంగా ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో గారు నిర్మల్ కుమారి గారు ఒక గెలుపు కోసం అన్ని విధాలుగా సహకరించి కృషి చేసి, ఈరోజు స్థానికంగా ఉంటున్నాం కాబట్టి స్థానికంగా ప్రజానికానికి నేను మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరోనా 3rd వేవ్ వస్తుంది, ప్రజలందరూ గారు బాగుండాలని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారు ఈ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఈరోజు ఏదో 100-200 కాదు, దాదాపుగా 2000 మందికి పంపిణీ చేసే మంచి కార్యక్రమం ఈరోజు కోటేశ్వరరావు గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ గారు మేము గారు ఆయన అనుమానం ఉంది ప్రోత్సహించి తప్పకుండా నియోజకవర్గంలో మిగిలిన ప్రాంతాల గారు ఇచ్చే విధంగా మేము గారు ఆయనతో మాట్లాడి ముందుకు తీసుకెళ్తాం అందరూ చెప్తూ ఇంకొకసారి ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు 2వ డివిజన్లోని పెద్దలు చలమలశెట్టి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ అనేది మనకి తక్కువ ఉన్న సమయంలో కూడా ఆయన ఇలాగా వితరణ చేయడం జరిగింది. నేడు కూడా చాలామందికి కరోనా నివారణ కోసం ఆనందయ్య గారు ముందు పంపిణీ చేయడం జరుగుతుంది. చలమలశెట్టి కోటేశ్వరరావు గారు మా విషయంలో గత 2 సంవత్సరాల నుంచి మా విజయానికి మాతో ఉండి నడిపిస్తూ, మా వెనకాలే ఉండి నడిపిస్తూ మా విజయానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా నేడు ప్రజలకి సేవ చేసే భావంతో చాలా సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం అనేది 2వ డివిజన్లో ఏర్పాటు చేయటం చాలా సుపరిణామం. దీనికి మన తూర్పు ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు అధ్యక్షత వహించి చాలామందికి ఆనందయ్య గారి ముందు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళకున్న దానిలో సేవ అనేది చేయాలని కోరుకుంటూ మా ఆహ్వానం మన్నించి దేవినేని అవినాష్ బాబు గారు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని బాబు గారు, అలాగే 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలా కుమార్ గారు ఇచ్చేసి ఇందుకు ముందు వాళ్ళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఒకటి చెప్తున్నామండి, నిజంగా సింహం గడుపున సింహం పిల్లి పుట్టదండి, సింహమే పుట్టిద్ది. అలాగే దేవినేని గురువు గారికి వారసుడు. నిజంగా వాళ్ళ ఆయన ఏ డివిజన్లో చూసినా, ఎక్కడ చూసినా అవినాష్ అంటే అవినాష్ వాళ్ళు చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో డివిజన్లో పర్యటిస్తూనే ఉన్నారు. కానీ ఏ నాయకుడు వాళ్ళ సిటీలో ఏ నాయకుడు వాళ్ళ లేదు. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కరోనా టైంలో ఒకసారి కూడా వచ్చి మాకు తెలియదు, ఇంతవరకు రాలేదు. అదే అవినాష్ బాబు గారు కనీసం 10 సార్లు వచ్చారు. ఇదే డివిజన్ కాదండి, అన్ని డివిజన్లు. ఇవాళ కృష్ణలంకలో ఒకప్పుడు నెహ్రూ గారి పేరు వినపడేది కాదండి. ఇవాళ కృష్ణలంకి వెళ్తే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఎవరి పేరు అంటే అవినాష్ గారు అంటే అసలు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అలాగే సింహం గడుపున పిల్లి పుట్టదండి, సింహమే పుట్టింది. అవినాష్ బాబు గారు మీకు చాలా కృతజ్ఞతలు. సమైక్యాంధ్ర టైంలో కూడా ఆయన చేసిన నిరాధ్యక్ష సమైక్యాంధ్ర టైంలో కూడా ఆయన చేసిన పోరాట పటిమ, ఆ రోజు ధర్నాలు కానీ నిజంగా ఏ నాయకుడు చేయలేదు. ఆయన భవిష్యత్తులో ఆయన వస్తున్నట్టు ఇక్కడ ఎదురు నుంచున్నాడు కూడా కనపడరు బహుశా నాకు తెలిసి. ఎందుకంటే ఆయన వర్క్ కానీ వాళ్ళ జనాల్లో అలా వెళ్తున్నారు. ఆయన ముందుగా ధన్యవాదాలు. అవినాష్ బాబు గారు మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే 100% మీరేనా? ముందు గురించి చెప్పండి. ఈ ముందు ఏమంటే నేను ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాను. మొన్న షాప్ దగ్గర కూడా 2000 మంది పెంచాను. మా ఊరు కుగ్రామ్ శ్రీమూలంకలో కూడా 2000 మంది పెంచానండి. అలాగే మా డివిజన్లో కూడా పంచుదామని చెప్పి అవినాష్ బాబు అడిగితే పంచుదామన్నారు. ఇది ఏంటంటే మనం కూడా ఏదో చేయాలి పేదలకి. అలాగే మా అమ్మగారు చెప్పేది, ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు పేదలకు ఖర్చు పెట్టు, 10,000 సంపాదించి 1000 ఖర్చు పెట్టి, 1,00,000 సంపాదించి 10,000 ఖర్చు పెట్టి మా అమ్మగారు చెప్పిన నినాదం నాకు. అందుకని ప్రతి కార్యక్రమం చేస్తాను ఇలాంటి. అలాగే మా టైలర్ సెషన్లో కూడా ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు మట్టి ఖర్చుకి ఇచ్చేస్తాను బాబు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు మట్టి ఖర్చుకి ఇస్తాను. అలాగే నా తోచినంత వరకు నా సాయం మన ఆటో కార్మికులకి, వీళ్ళకి వాలంటీర్స్కి కనీసం 5 కేజీలు బియ్యం, ఒకళ్ళకి 1000 రూపాయలు వాల్యూ గల కనీసం 200 మందికి ఎక్కడే పెంచాను. ఈ డివిజన్ ఎక్కడే పెంచాను. ఇలాంటివి చేస్తూ ఉంటాం. అవినాష్ బాబు ఈ రోజు నుంచి ఆయన ఏం చెప్తే ఆ కార్యక్రమం మేము జయప్రదం చేస్తాను, పాటిస్తాను. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాంబే కాలనీ 60వ డివిజన్ EFG బ్లాక్ లో మంచినీటి సమస్య గత 12 రోజులుగా ఉండడంతో ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజలు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DYFI నగర నాయకులు షేక్ పీరు మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పన్నులు పెంచే పనిలో పడిందంటూ వెల్లడించారు. ఇప్పటికైనా తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఆందోళనకు ప్రజలను కలుపుకొని చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్యదర్శి రత్నకుమారి, యాక్టర్స్ యూనియన్ నాయకులు అప్పన్న, స్టోర్స్ కమిటీ సభ్యులు రవి తదితరులు పాల్గొన్నారు. ఒక కాగితం పూర్వకంగా కాకుండా నిన్న బాబురా గారికి ఈ డ్యూటీలు మొత్తం కూడా పర్యటన చేసి ఎక్కడెక్కడైతే మనకి మంచి సమస్యలు అక్కడ ఉన్నటువంటి సమస్యని ఆ పంపులు ఏవైతే ఆగిపోయినాయో నీళ్లు రాకుండా ఆ పంపుల్ని బాగు చేయాలి. బాగు చేసినందుకు కూడా ₹1 కూడా తీసుకోకుండా బాగు చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెడితే ఈ రోజున ఏంటంటే ఆ చేస్తామని చెప్పి కొంత మొదలుపెట్టారు. అంతేకాదు మంచినీటి సమస్య ఏంటంటే తక్షణమే పరిష్కరించాలి. నీళ్లు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు తక్షణమే బయట నుంచి అయినా సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ ముందు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పెంచి మంచినీళ్ళు పంపుని త్వరగా కార్యక్రమం ఏంటంటే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలు ఈ రకంగా కాబట్టి తక్షణమే చేయాలి అనే దాని గురించి కృష్ణా జిల్లా నందిగామ రథం బజార్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు వెనుకకు రివర్స్ చేసే క్రమంలో హోటల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్ ఫర్నిచర్, సామాన్లు, బైక్ ధ్వంసమయ్యాయి. 4 హోటల్లో పనిచేసే వ్యక్తులకు ప్రమాదం తప్పింది. అనుభవం లేని డ్రైవింగ్ వల్ల కారు ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా వేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ముఖ్యమంత్రి జగన్ది తుగ్లక్ పాలన అని నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇసుక దోపిడీ నానాటికి పెరిగిపోతుందంటూ, రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో భూ సర్వే పేరుతో రైతుల భూములను ప్రభుత్వమే దోచేస్తుందని, నిషేధిత భూముల జాబితా తయారు చేసి సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్లు దోచేస్తున్నారన్నారు. రిజిస్టర్ అండ్ రెవెన్యూ శాఖలు పూర్తిగా రాష్ట్ర శాఖకు రావాల్సిన డబ్బును అక్రమ చలానాల పేరుతో దోచేస్తున్నారంటూ, దానికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి శూన్యమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 రాజధానులని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహించారు. అసెంబ్లీలో 3 రాజధానులు అని ప్రకటించారు. మేము అడిగేది జగన్మోహన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి అమరావతి రాజధాని శంకుస్థాపన చేసి మరి 3 రాజధానులు అన్నారు, 3 రాష్ట్రాలుగా విభజించాలని, విశాఖ రాజధాని, అదేవిధంగా అమరావతి రాజధాని, గ్రేటర్ రాయలసీమ 3 రాష్ట్రాలుగా విభజించాలని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మరి సోనియా గాంధీ గారికి, అనేక పార్టీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేఖలు పంపించడం జరిగింది. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేపీ పవర్ వెంచర్ పేరుతో ఈ రాష్ట్రంలో 382 రీచ్లున్న ఇసుక రీచ్లు జగన్ బినామీ సంస్థని పెట్టి ఈ ఇసుక దోపిడీ అంతా చేస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్లాది విష్ణు ఓటమికి పనిచేసిన వ్యక్తులకు కార్పొరేటర్ టికెట్, కోఆప్షన్ మెంబర్గా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒగ్గు గవాస్కర్ నిరసన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే విష్ణుని నమ్ముకుని ఆయన గెలుపుకు కృషి చేసిన తనను పక్కన పెట్టడం దారుణమన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 32వ డివిజన్లో మరి గత మార్చి నెల 2021 సంవత్సరంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మరి ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన, ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ టికెట్ కేటాయించడం జరిగింది. మరి అతను గెలవడని చెప్పి అధిష్టానానికి చెప్పినా సరే, ఎన్ని లేఖలు రాసినా సరే మరి అధిష్టానం పట్టించుకోకుండా మరి అతని వైపే మొగ్గి మరి అతనికి టికెట్ ఇవ్వడం వల్ల మరి అతను చేసినటువంటి చేష్టలను కానీ, మరి అతను చేసినటువంటి అరాచకాలు కానీ ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు గుర్తించి మరి అతను ఓడించాలని చెప్పి కంకణం కట్టి మళ్ళీ 2021 మార్చి నెలలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో అతని చిత్తుగా ఓడించడం జరిగింది. 75వ స్వతంత్ర దినోత్సవం వేళ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ప్రామిన్ పన్ను చెల్లింపుదారులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించినట్లు ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ మీడియాకు తెలియజేశారు. ఆదాయ పన్ను విజయవాడ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవ్ ఘనంగా నిర్వహించారు. బెన్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆదాయ పన్ను విజయవాడ శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ ఎస్వీఎస్ఎస్ ప్రసాద్, లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఇంటర్నేషనల్ ఆర్చర్ కె వెంకటాద్రి, ఆదాయ పన్ను శాఖ విశ్రాంత ఉద్యోగి కె అజయ్ కుమార్తో పాటు
ప్రామినెంట్ ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి నేతల త్యాగ ఫలాలను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవం వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే నేడు దేశవ్యాప్తంగా ఆజాదీ కా జన్ ఉత్సవ్ పేరిట వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆత్మీయ సత్కారాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా దేశం యొక్క అభివృద్ధికి పన్నుల సహకారం మరియు ఆదాయ పన్ను శాఖ అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించినట్లు తెలియజేశారు. డెబ్బై 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ కార్యక్రమం నిర్వహించమని మాకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి చీఫ్ కమిషనర్ రీజియన్లో ఉన్న ట్యాక్స్ పేయర్సు, సొసైటీలో ఎమినెంట్ పర్సనాలిటీసు, స్పోర్ట్స్ పర్సన్సు ఇలాంటి వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళకి మెమంటోలు ఇవన్నీ ఇచ్చి గౌరవించమని చెప్పేసి ఒక ప్రోగ్రాం కింద దీన్ని చార్ట్అవుట్ చేశారు. అట్లాగే ఇంకా ముందలు కూడా ప్రతి నెల ఒక సంవత్సరం పాటు అన్ని రకాల కార్యక్రమాలు, వన మహోత్సవాలు అని చాలా ప్రోగ్రాంలు పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో భాగంగా ఇవాళ విజయవాడలో మేము ఈ మహోత్సవాన్ని నిర్వహించి పెద్దలు గంగరాజు గారిని, మా సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారిని, తర్వాత ఆర్చరీ వెంకటాద్రి గారిని, తర్వాత కొంతమంది ట్యాక్స్ పేయర్సు ఎవరైతే సొసైటీకి ట్యాక్స్ పేమెంట్ ద్వారా ఇచ్చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం అయింది ఇవాళ. సో దీనికి అందరికీ మాకు ప్రోద్బలం ఏంటంటే లోకల్ ఆఫీసర్లు, లోకల్గా స్టాఫ్ అసోసియేషన్లు ఇవన్నీ ఇచ్చేసి సో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన స్వాతంత్రం ఇచ్చిన 75 సంవత్సరాలు పురస్కరించుకుని మన భారత ప్రభుత్వం అమృతోత్సవాలని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం పొడిగినా కూడా అనేక కార్యక్రమాలు చేయాలని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దీన్ని ఇక్కడ టేకప్ చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు దొరికింది. ప్రసాద్ గారు, చీఫ్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే అజయ్ కుమార్ గారు పూర్వం ఇక్కడ కమిషనర్గా పనిచేసిన వారిని, అలాగే స్పోర్ట్స్ పర్సన్ వెంకటాద్రి ఆర్చరీ నుంచి అతను కూడా సత్కరించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. మనం ఇలా మన స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏదో కార్యక్రమం చేయాలి అనే అటువంటి దాంట్లో నాకు ఈ సత్కారం జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో అనిల్ గారు తీసుకునే శ్రద్ధ, అలాగే ప్రసాద్ గారు చీఫ్ కమిషనర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ పురస్కారం పొందటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేసింది. దాంట్లో భాగంగా ప్రముఖ ట్యాక్స్ పేయర్స్, అలాగే రిటైర్డ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, తర్వాత ఇంకా స్పోర్ట్స్లో వేరే రంగాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళని ఫెలిసిటేట్ చేయమని, సన్మానించమని కోరింది. ఆ ప్రకారంగానే ఈరోజు ఈ ఫంక్షన్ని జరిపించడం జరిగింది. మరి నన్ను డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పబ్లిక్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను రిటైర్ అయ్యి 5 years అవుతుంది. ఈ 5 yearsలో నేను ఒక ఆర్ఫనేజ్లో వాలంటీర్గా చేస్తూ ఉన్నాను. దాంట్లో మోస్ట్ డిజర్వింగ్ పేద పిల్లలు ఎవరన్నా ఉంటే, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ చనిపోయింది పేదవాళ్ళు అయి ఉంటే వాళ్ళని దాంట్లో చేర్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే అలాగే అక్కడ అంధులైనటువంటి పిల్లలకు కూడా మేము ఉచితంగా బ్రెయిలీ నేర్పడం జరుగుతుంది. మీ దృష్టిలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పేదవాళ్ళు, వాళ్ళని మా
క్యాంపస్లో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. 5వ సంవత్సరం ఇండిపెండెన్స్ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అనే ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ దీని సందర్భంగా నన్ను పిలిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ట్యాక్స్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది. ట్యాక్స్ అనేది అందరికీ సందున అందరికీ వెళ్తుంది. అందరూ ఇప్పుడు ట్యాక్స్ పే చేయడం మొదలు పెడుతున్నారు. ఆ ట్యాక్స్ వల్ల ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ట్యాక్స్ అనేది గత 4-5 ఏళ్లలో చాలా పెరిగింది. 12 ఏళ్ళ 5 ఇయర్స్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు పేల్చుకుంటే చాలా ర్యాపిడ్ గ్రోత్ కూడా వచ్చింది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చెరుకూరు ఓల్గా ఆర్చరీ అకాడమీ, చెరుకూరు సత్యనారాయణ సార్ నా కోచ్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోఆప్టెడ్ సభ్యుల సూచనలు ఉపకరిస్తాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. నగరాభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వివరించారు. అభివృద్ధిలో నగరం ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరంలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కోసం సర్వసభ్య సమావేశం మేయర్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ప్రత్యేక విధానం అనుభవం విభాగంలో సందేపుగు జగదీష్, తిప్పరపు జమల పూర్ణమ్మ, ముసునూరి సుబ్బారావు, మైనార్టీ వర్గాలకు చెందిన సయ్యద్ అలీం, జి సుభాషిణిలను కోఆప్టెడ్ సభ్యులుగా సమావేశం ఏకగ్రీవం ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమునిసా నూతనంగా ఎన్నికైన కోఆప్టెడ్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో మంచి నిర్ణయాలు తీసుకుని విజయవాడను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ఈ ఎన్నిక ఉపకరిస్తుందన్నారు. కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్టీకి సేవలు చేసిన వారికి సముచిత రీతిలో గుర్తింపు వచ్చేలా చూస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు కూడా డివిజన్లలో ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కరోనా రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో కార్పొరేటర్లు చురుగ్గా పాల్గొనాలని కోరారు. నగరాభివృద్ధికి కోఆప్టెడ్ సభ్యుల సూచనలు మరింత ఉపకరిస్తాయన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా మున్సిపల్ చట్ట ప్రకారమే సభ్యుల ఎన్నిక ప్రక్రియను నిర్వహించామన్నారు. 64 మంది కార్పొరేటర్లతో పాటు 5 కోఆప్టెడ్ సభ్యులు కూడా నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థలో 5 కోఆప్షన్ సభ్యులకి ఈరోజు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 2 మైనార్టీలకి, 3 నాలెడ్జ్ పీపుల్కి, అన్ని సామాజిక వర్గాలకి కూడా ప్రాతినిధ్యం ఇస్తూ ప్రతి ఒక్కళ్ళ వాయిస్ కూడా కౌన్సిల్లో వినపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని వర్గాలకి కూడా ఈరోజు వీలైనంత వరకు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన నందేబ్ జగదీష్ అని చెప్పని ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా శ్రీమతి త్రిపురమల్లి జమల పూర్ణమ్మ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ముసునూరు సుబ్బారావు గారు ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా సయ్యద్ అలీము మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా సుభాషిణి గారు క్రిస్టియన్ మైనార్టీ చెందిన మహిళని 5 కూడా ఏకగ్రీవంగా నామినేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ వల్ల కౌన్సిల్లో చక్కటి సబ్జెక్టులు, దాని మీద చక్కటి అభిప్రాయాలు కావచ్చు, వారి యొక్క సలహాలు తీసుకొని కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, కౌన్సిల్లో ఉన్న పరిపాలనా విధానాన్ని
చక్కగా మెరుగ్గా చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని అప్పట్లో ఏర్పాటు జరిగింది. దాన్ని పూర్తిగా కూడా ఈరోజు ఇచ్చాము. దీంట్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు, పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అందరికీ కూడా అన్ని రకాల న్యాయం చేసే విధంగా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరినీ కూడా పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి వివిధ రకాల హోదాల్లో వారందరికీ కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తప్పకుండా విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసిన అందరికీ కూడా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు ఎవరైతే 5 సభ్యులుగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారో వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. మైనారిటీస్ సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇస్తుందని భావించవచ్చు. అంటే వరుసగా మీరు చూస్తూ ఉంటారు, అంటే ఒకవైపు మెయిన్ ఎమ్మెల్సీలో కావచ్చు లేదా ఇతరత్ర పోస్టులు నామినేటెడ్ సంబంధించి ప్రస్తుతం కోఆపరేట్ సంబంధించి వాస్తవం చెప్పాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్స్ హక్కుగా చేసిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 50% మేము చెప్పడానికి 50% చెప్తున్నాం, కానీ ఇంకా అత్యధిక ఎక్కువ శాతమే ఈరోజైతే కనుక 5లో 4 బీసీ, ఎస్సీ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం ఓసీ తీసుకున్నట్టే మైనార్టీలకి పెద్దపీట వేసేదానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. నగరపాలక సంస్థ సంబంధించి కోఆప్షన్ సభ్యులు మైనార్టీల ఇష్యూలో కానీ లేకపోతే నగరపాలక సంస్థలో ఎంఏయుడిలో నాలెడ్జబుల్ పర్సన్స్ ఈ 2 కేటగిరీలకు సంబంధించి ఈరోజు 5 కోఆప్షన్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కూడా పార్టీ సామాజిక సమతుల్యత పాటిస్తూ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంది. ఇది నగర అభివృద్ధికి, విజయవాడ నగరపాలక సంస్థ చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మరింతగా ఊతాన్ని ఇవ్వడానికి మరింతగా చేదోడుగా వీళ్ళందరూ కూడా ఉంటారు అని చెప్పని భావిస్తా ఉన్నాం. ఈ ఎంపికలో కొంత ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈరోజు మైనారిటీ వర్గాలకి నాలెడ్జీ పర్సన్స్ కోఆప్షన్ ఎలక్షన్ అన్నది జరిగింది. ఈరోజు 5 ఎన్నుకోబడడం జరిగింది. మిగతా సభ్యులందరూ వాళ్ళు ఓటింగ్ని ఇస్తూ ఆమోదించారు. ఆమోదించడం మీద ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోబడడం జరిగింది. మైనారిటీ పర్సన్స్ 2, నాలెడ్జీ పర్సన్స్ 3. ఈరోజు జమ్మల పూర్ణమ్మ గారు, నందెపు జగదీష్ గారు, సుబ్బారావు గారు వీళ్ళు నాలెడ్జీ పర్సన్స్గా, సయ్యద్ అలీం గారు, జి సుభాష్ని గారు మైనారిటీ పర్సన్స్గా ఈరోజు ఎన్నుకోబడడం జరిగింది. అలాగే ఈరోజు వరకు ఉన్న 64 కార్పొరేటర్లతోటి కలిపి వీళ్ళ 5 కూడా అందరూ కలిసి విజయవాడ నగర అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు అందరూ అన్ని వాళ్ళు సహకారాలు నాకున్నాయి. అలాగే వీళ్ళ 5 కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా నాకు ఉంటుందని మేయర్గా నేను కోరుకుంటున్నాను. ఇది నామినేషన్ పద్ధతిలోనే జరిగిందండి. బహిష్కరించడానికి అవసరం లేదు. మరి వాళ్ళు ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకున్నారో మాకైతే తెలియదు. నామినేషన్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి నామినేషన్లు వేసుకోమన్నా నామినేషన్ పద్ధతిలోనే జరిగింది. నామినేషన్ వేసుకున్న వాళ్ళని స్క్రూటినీ చేసాం. అదే రాజ్యాంగ పద్ధతిలోనే చేసాం తప్పితే ఇది ఇంకో రకంగా కాదు. మరి వాళ్ళేమి అనుకున్నారు అన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 5 కోఆప్టెడ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోఆప్టెడ్ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2వ డివిజన్లో ఆనందయ్య మందు పంపిణీ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.